ఒక వ్యక్తి నిజంగా ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికి ఈసారి మనం అందరం కూడా మకర సంక్రమణానికి నా కడుపున పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, తత్సంబంధీకులు అందరం కలిసి వెంకటాచలం వెడదాం మకర సంక్రమణానికి అన్నాడు అనుకోండి. ఒక 3 బోగీలు రిజర్వేషన్ చేయవలసి వస్తుంది నాన్నగారండి అని పెద్ద కొడుకులు లిస్ట్ రాసుకొచ్చారనుకోండి, నేనంట ఆయన ఐశ్వర్యవంతుడు అంటాను. ఎందుకంటే ఆయన పిలిస్తే వస్తారు. ఎంతమంది నీకుంటే ఎందుకు, నువ్వు పిలిస్తే రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, నీవు ఐశ్వర్యము లేనివాడవు. నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావాలి 10 మంది. అలా రాగలుగుతున్నారంటే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు ప్రేమ సంపాదించుకున్నావు ప్రపంచంలో. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంతమంది గురువులు పెట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎంత సంతోషంగా, ఎంతమంది మనవలతో, కొడుకులతో, కోడళ్లతో, ముని మనవలతో ఎంత సంతోషంగా ఎలా కాలం గడుపుతున్నాడో మీరు ఆలోచించండి.